ఒక యూట్యూబర్, అతని మాటలు వివాదాస్పదం, అతను ఉపయోగించే భాష మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కేసులు కూడా కొత్తవి కాదు. కానీ ఇప్పుడు ప్రశ్న అతను మాట్లాడిన బూతుల గురించి మాత్రమే కాదు, అతని మీద పెట్టిన చట్టం గురించి. ఆ చట్టం పేరే UAPA. తెలుగులో దాన్ని ఉప అని వాడుతున్నారు, అది వేరే విషయం. ఒక వ్యక్తి మీద ఈ ఉపా కేసు పెట్టారంటే అసలు అర్థం ఏంటి? బూతులు మాట్లాడితే ఉప పెట్టేస్తారా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాయించేస్తారా? పోలీసులను తిడితే పెట్టేస్తారా? లేక దేశ భద్రతకు ముప్పు, నిషేధిత సంస్థలకు మద్దతు, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు ముప్పు కలిగించే తీవ్రమైన కార్యకలాపాల్ని అడ్డుకోవడానికి తీసుకొచ్చిన ఒకానొక కఠినమైన చట్టమే ఈ ఉపా. దొంగతనం చేస్తే ఒక చట్టం ఉంది, మోసం చేస్తే ఒక చట్టం ఉంది, బెదిరింపులకు చట్టం ఉంది, ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కూడా చట్టాలున్నాయి. కానీ దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాద కార్యకలాపాలు, నిషేధిత సంస్థలకు మద్దతు, వాటికి నిధులు సమకూర్చడం వంటి తీవ్రమైన ఆరోపణల దగ్గర ఈ UAPA రంగంలోకి వస్తుంది. ఈ చట్టం ఎందుకు అంత కఠినమైందంటే ఇందులో బెయిల్ పొందటం సులభం కాదు. విచారణకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ చట్టం కింద కేసు నమోదైతే కేసు విచారణ పూర్తయ్యేంత వరకు నిందితుడు చాలా కాలం జైల్లో ఉండే పరిస్థితి రావచ్చు. ఇప్పుడు రావణ్ కేసుకొద్దాం. ప్రశ్న రావణ్ అసలు పేరు జోసెఫ్. ఆయన మీద పోలీసులు ఈ ఉపాతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసుల్ని నమోదు చేశారు. పోలీసుల వాదన ఏంటంటే ఇది కేవలం బూతులు మాట్లాడిన కేసు మాత్రమే కాదు, నిషేధిత మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారని, యువతను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని, మావోయిస్టు నాయకుడు హిడ్మాను ప్రశంసించారని, సాయుధ తిరుగుబాటు ప్రోత్సహించేలా కంటెంట్ ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ చేస్తున్న సమయంలోనే సరిగ్గా ఇందాకే మరికొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఫోన్లో కొన్ని తీవ్రమైన అంశాలు బయటపడ్డాయంటూ పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు సంబంధిత మెటీరియల్ ఉందని, నిషేధిత భావజాలాన్ని ప్రచారం చేసే కంటెంట్ కూడా ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇవి నిజమా? ఎంతవరకు నిజం? కోర్టులో నిలబడే ఆధారాలున్నాయా అన్నది విచారణలో తేలాలి. ఎందుకంటే పోలీసులు ఆరోపించడం ఒకటి, కోర్టులో నిరూపించబడటం ఇంకొకటి. ఈ రెంటి మధ్య చాలా దూరం ఉంటుంది. ఇక్కడే కథలో ఇంకొక ట్విస్ట్ ఉంది. UAPA అదే ఉపా కింద కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరూ ఒకే రకమైన వ్యక్తులు కాదు. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మలిక్ మీద ఈ ఉపా కేసులున్నాయి. విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ పైన ఉపా కేసుంది. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ పైన కూడా ఉపా కేసు పెట్టారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తక్ కూడా ఉపా కింద అరెస్ట్ చేశారు. భీమా కొరెగాం కేసులో వరవర్రావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలకా, ఆనంద్ టెల్టుంబే, ట్యాన్ స్వామి సహా చాలా మంది ఈ ఉపా కేసులు ఎదుర్కొన్న వాళ్లే. అంటే ఉపా అనే చట్టం ఒకే రకమైన కేసుల్లో మాత్రమే కనిపించడం లేదు. ఉగ్రవాద ఫండింగ్ కేసులో కనిపిస్తుంది, సాయుధ సంస్థలతో సంబంధాల ఆరోపణల్లో కూడా కనిపిస్తుంది, అల్లర్ల కుట్ర కేసుల్లో కనిపిస్తోంది, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు, విద్యార్థుల కేసుల్లో కూడా కనిపించింది. ఇప్పుడు ఒక తెలుగు సోషల్ మీడియా వ్యక్తి కేసులో కూడా కనిపిస్తోంది. అందుకే ఈ చట్టం ప్రయోగించే సందర్భాన్ని చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ జర్నలిస్ట్ డైరీకి ముఖ్యమైనది ఒకటే, నిజం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది మాత్రమే నిజం కాదు, పోలీసులు చెప్పిందే చివరి నిజం కూడా కాదు. అలాగే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి వ్యక్తి చెప్పిందే ప్రజాస్వామ్య సత్యం కూడా కాదు. ఈ రెంటికి మధ్య వాస్తవాన్ని వెతకటమే నిజమైన జర్నలిజం. కానీ ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. జర్నలిజం పేరుతో, వాక్ స్వాతంత్రం పేరుతో సోషల్ మీడియాలో ఈ మధ్య కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు కూడా హద్దులు దాటుతున్నాయి. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, కుటుంబ సభ్యుల మీద బూతులు, మతం, కులం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇక కామెంట్స్ సెక్షన్ కింద నడుస్తున్న బూతు పురాణాలు, వీటికి కూడా ఒక చెక్ పడాల్సిందే. వాక్ స్వాతంత్రం అంటే ఎవరికైనా ఏమైనా ఎలా కావాలంటే అలా అనేసే లైసెన్స్ కాదు. జర్నలిజం అంటే కూడా బూతులు తిట్టే హక్కు కానే కాదు. విమర్శించాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి,
పోలీసుల్ని ప్రశ్నించాలి. కానీ వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు, బెదిరింపుల్ని వాక్ స్వాతంత్రం పేరుతో సమర్థించుకోవడం సరైంది కాదు. అదే సమయంలో ఎవరో దుర్భాషలాడారనే కారణంతో ప్రతి కేసులోనూ దేశ భద్రత స్థాయికి తీసుకెళ్లటం కూడా ప్రమాదకరం. అందుకే రావణ్ కేసులో నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. అతను తప్పు చేశాడా? అయితే చట్టం పని చేయాలి. బూతులు మాట్లాడా? అందుకు వర్తించే చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి. బెదిరించాడా? దానికి సంబంధించిన చట్టం పని చేయాలి. ద్వేషాన్ని రెచ్చగొట్టాడా? దానికి కూడా ఒక చట్టం ఉంటుంది. కానీ ఊపా పెట్టేంత తీవ్రమైన ఆధారాలున్నాయా? నిషేధిత సంస్థకు ఉద్దేశపూర్వకంగా మద్దతిచ్చాడా? యువతను నిజంగా మావోయిస్టు సంస్థల వైపు నడిపించాడా? అతని ఫోన్లో దొరికిందని పోలీసులు చెప్తున్న సమాచారం ఎంత తీవ్రమైంది? అది కేవలం మెటీరియలా లేక నిషేధిత సంస్థలతో నిజమైన సంబంధాలకు ఆధారమా? ఇవే ఇప్పుడు తేలాల్సిన విషయాలు. ఇక్కడ మనం రావణ్కు అనుకూలంగా ఉండాలా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా, పోలీసులకు అనుకూలంగా ఉండాలా అన్నది అసలు ప్రశ్న కానే కాదు. నిజానికి మాత్రమే అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి బూతును తీవ్రవాదంగా మార్చడం ప్రమాదకరం. అలాగే తీవ్రవాదానికి సంబంధించిన నిజమైన ఆధారాల్ని వాక్ స్వాతంత్రం పేరుతో కొట్టిపారడం కూడా అంతే ప్రమాదకరం. అందుకే జర్నలిస్ట్ డైరీ చివరి ప్రశ్న: రావణ్ కేసులో నిజంగా ఊపా పెట్టేంత తీవ్రమైన ఆధారాలున్నాయా? లేకపోతే అతను మాట్లాడిన అభ్యంతరకరమైన భాష, రాజకీయ వ్యాఖ్యలు, ఇతర ఆరోపణలన్నింటినీ కలిపి అత్యంత కఠినమైన చట్టాన్ని ప్రయోగించారా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయాలు కాదు, నాట్ పాలిటిక్స్. ఆధారాలు చెప్పాలి, చివరికి కోర్టు చెప్పాలి.